కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముదిగుపు మండలంలో ఉపాధి హామీ పథకం అటకెక్కిందని చెప్పి మేము ఈ సందర్భంగా విమర్శిస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఇప్పటి మండలంలో ఒక 45 పంచాయతీలు వస్తే మిగతా ఎక్కడ ఫీల్డ్ ఎస్టేట్ నియామకం ఇంకా జరగకపోవడంతో చాలా మంది రైతన్నలు కూలీలు పనుల కోసం ఇబ్బంది పడుతుంటే రైతన్నలు పండ్ల తోటలు పెంచుకోవడానికి ఆస్కారం లేకుండా పోతుంది. కావున ఈ మండలంలో ముఖ్యంగా ఈ కూటమి నాయకుల ఆధిపత్యంతో రైతన్నలు పండ్ల తోటలు పెంచాలనుకునే రైతన్నలకు శాపంగా మారింది. ఎందుకంటే గతంలో ఉపాధి హామీ పథకంలో ఎంతో వేల మంది రైతులు పండ్ల తోటలు పెంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా కూడా నేటికి ఇప్పటి వరకు ఈ పండ్ల తోటలు పెంచుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ కూటమి నాయకుల వర్గాల ఆధిపత్యంతో నేటికి చాలా పంచాయతీల్లో ఈ ఫీల్డ్ ఎస్టేట్ నియామకం జరగకపోవడంతో రైతన్నలు పండ్ల తోటలు పెంచుకోవడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ప్రారంభంతోనే దాదాపు ఈ 2 ఏళ్ల నుంచి దాదాపు మండలంలో 700 మంది రైతన్నలు ఈ పండ్ల తోటలు పెంచుకోవడానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా 2-3 పంచాయతీలు తప్పితే మిగతా పంచాయతీలు ఎక్కడే కానీ ఈ రైతులు ఈ పండ్ల తోటలు పెంచుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా పోతుంది. ఈ ఫీల్డ్ ఎస్టేట్ నియామకం జరుపుకోవడంతో ఈ వర్గాల ఆధిపత్యంలో ఈ పండ్ల తోటలు పెంచుకోవడానికి ఆస్కారం లేకుండా పోవడంతో రైతన్నలు ప్రతిరోజు ఈ కార్యాలయం చుట్టూ నాయకుల చుట్టూ ఫీల్డ్ ఎస్టేట్ చుట్టూ తిరుగుతూ భూమి తమ కాలం వృధా చేసుకుంటున్నారే కానీ నేటికి ఒక్క మొక్క కూడా తమ పొలాల్లో నాటుకున్న కారణం. ఈ పరిస్థితితో మామూలుగా ప్రతిసారి మేము ఇప్పటికే సిపిఐ పడేతరంలో ఎన్నోసార్లు ఈ పండ్ల తోట రైతులకు నాయకులు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ అండగా నిలిచి వారు ఉపాధి పథకంతో ఈ పండ్ల తోటలు పెంచుకొని వారు ఆర్థికంగా నష్టి చేకూర్చాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఎన్నోసార్లు రైతులకు అండగా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నేటికి కూటమి నాయకులకు కానీ అధికారులకు కానీ చేరుకునేట్లుగా లేదు. ఈ పరిస్థితి ఇప్పటికే రైతన్నలో మామూలుగా వర్షాకాలం కింద వేరుశనగ నీకు ఇలాంటి పంటలు పెట్టి నష్టపోతున్న తరంలో ఈ పంట తోటల ద్వారా కూడా ఆర్థికంగా గట్టెక్కుదామని ఆశిస్తే ఈ కూటమి నాయకుల వర్గాల ఆధిపత్యంతో నేటికి మండలంలో రైతన్నకు పండ్ల తోటలు పెంచుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా సార్ ఈ రైతన్న పరిస్థితి దారుణంగా ఉంది, ఈ పండ్ల తోటలు పెంచుకోవడానికి ఉపాధి పథకంతో మీరు ఆస్కారం ఇవ్వండి, దీనికి చర్యలు తీసుకోవడానికి మేము అధికారులు అడిగితే అధికారులు కూడా కూటమి నాయక ఆధిపత్యంలో ఈ విధంగా పరిస్థితి అడిగితే చేయలేమని వాళ్ళు కూడా చేతులు తీసే దింపల పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో ఇప్పటికైనా తక్షణమే ఈ కూటమి నాయకులు తక్షణమే స్పందించి మండలంలో రైతులు ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు పెంచుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి మేము సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 2 ఏళ్ళు పూర్తి కావస్తుంది. రైతన్నలు 2 ఏళ్ల కాలం వృధా అయిపోయింది. ఉండేది 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్లలో కూడా ఈ నాయకులు ఆధిపత్యంతో ఈ పండ్ల తోట ముందుకు సాగుతుందో లేదో అని చెప్పి మేము ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి కూటమి నాయకులు తక్షణమే వర్గాలకు స్వస్తి చెప్పి ఈ ఫీల్డ్ ఎస్టేట్ నియామకం జరిపి తక్షణమే ఉపాధి పథకం ద్వారా మండల రైతులు పండ్ల తోటలు పెంచుకోవడానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో మేము త్వరలోనే మండల రైతులతో కావున తక్షణమే సంబంధిత ప్రభుత్వాధికారులు కూటమి నాయకులు ఈ మండలంలో ఉపాధి హామీ పథకం పనులు రైతన్నలకు పండ్ల తోటలు పెంచుకునే ఆస్కారం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే ఇదిలా ఉండగా గోరు చుట్టుపై రోడ్డు పెట్టుకోవడం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరును మార్చి శ్రీరామ్ అనే పేరు మార్చి ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికే గతంలో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు కేటాయించి ఈ పథకం ముందుకు సాగేది. కానీ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చి ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఈ సిస్టమ్ వలన కేంద్ర ప్రభుత్వం కేవలం 60% మాత్రమే నిధులు ఇస్తే
మిగతా 40% రాష్ట్రాలు భరించాలని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఉపాధి హామీ పథకం భవిష్యత్తులో నిర్వీర్యమైపోతుందేమని చెప్పి మేము ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే దేశంలో రాష్ట్రాలన్నీ అప్పుతో కూలిపోయినాయి. ఈ పరిస్థితిలో వాళ్ళు 40% నిధులు భరించాలని చెప్పి లేనిపోని నిబంధనలు పెట్టడం వల్ల ఈ ఉపాధి హామీ పథకం భవిష్యత్తులో ఏమైతుందని చెప్పి మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కూలీలు రైతులు భవిష్యత్తులో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతామో లేదోనని వాళ్ళు కూడా తీవ్ర ఆవేదన చెందే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రస్తుతం తక్షణమే ఈ మండలంలో ఈ పండ్లతోట రైతన్నలు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్లతోటలు పెంచుకోవడానికి తగిన సౌకర్యాలు కల్పించి తక్షణమే రైతన్నలు ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కామ్రేడ్.